హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చాను. ఇది అవిసె చెట్టు ఆకులండి. ఈ అవిసె చెట్టు ఆకులతో మనము ఈరోజు ఫ్రై ఎలా చేసుకుందామో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ కార్తీక మాసంలోనే ఈ చెట్టు యొక్క ఆకులు చాలా టేస్ట్ అనిపిస్తాయి. అందుకు కార్తీక మాసం ఈ చెట్లని ఫేమస్గా చేసుకొని ఫ్రై చేసుకొని తింటారు. సో ఈ కార్తీక మాసంలో స్పెషల్గా ఈ తాలింపు ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. సో ఈ చెట్లకి మనకు ఆకులు కాస్తాయి, చిన్న చిన్న పువ్వులు కాస్తాయి, అదేవిధంగా చిన్న చిన్న కాయలు కూడా కాస్తాయి. వీటన్నిటి మనం తినచ్చు. వీటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలు మన హెల్త్కి, మన ప్రేగులు ఉంటాయి కదండి, వాటికి మనం క్లీన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మొదటగా మనం ఒక చెట్టు నుంచి కొన్ని కొమ్మలు కోసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం లేతగా ఉండే ఆకులు మాత్రమే తీసుకొని వాటిని ఈ విధంగా ఒలిచి ఈ విధంగా చిన్న చిన్న ఆకులుగా రెడీ చేసుకొని ఒక కప్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న వాటిని మొదటగా కొంచెం నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత మనము దాన్ని తిరువాతకి రెడీ చేసుకుని ఈ విధంగా కొంచెం ప్యాన్లో నూనె వేసుకొని దాని తర్వాత మనకు కావాల్సినన్ని ఏ విధమైన మనం టేస్ట్ రావడానికి ఎన్ని రకాలైన యూస్ చేసుకోవచ్చు. తిరువాత చేయడానికి ఆనియన్స్, టమాటాలు ఏవైనా వేసుకోవచ్చు కొంచెం టేస్ట్ రావడానికి. సో ఇటువంటి ఆకులు టేస్ట్ రావాలంటే మనకు శనగపప్పు ఉంటుందా, శనగపప్పును కొంచెం నీళ్ళలో ఇది కందిపప్పు. ఆ కందిపప్పు కొంచెం నానబెట్టిన తర్వాత ఈ విధంగా తిరువాతలోనే మిక్స్ చేసేసి కొంచెం రెడ్డిష్గా బ్రౌన్గా అయినంత వరకు రెడీగా చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చెప్పాలంటే ఈ ఆకు మన కార్తీక మాసంలో చాలా టేస్ట్ వస్తుంది. మిగతా మంత్స్ దీన్ని ఒక తాలింపు చేసుకొని ఫ్రై చేసుకొని తిందామంటే అంత టేస్ట్ అనిపించదు. అది మహత్యం ఏమో తెలియదు. కార్తీక మాసంలోనే ఈ ఆకు అనేది కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఈ పూలు మహాశివునికి, ఈ చెట్టుకు కాసే పూలు ఉంటాయి కదా, ఆ పూలు మహాశివుడికి పూజకి పెట్టేంత గొప్పగా పూలు అవి. వాటిని మనం తినచ్చు, అలాగే దేవుని అలంకరణకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తిరువాతను కొద్దిసేపు ఉడికించిన తర్వాత కొంతమంది యూట్యూబ్లో అయితే ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా చేస్తారు. కానీ నార్మల్గా మనం చేసే ప్రాసెస్ అయితే ఇది. ఈ విధంగా చేస్తేనే ఆకు అనేది కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. ఈ విధంగా తిరువాతలో ఒక గ్లాస్ నీళ్ళు పోసిన తర్వాత ఈ ఆకుల్ని మనం అదే విధంగా డైరెక్ట్గా వేయకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక అందులో బాగా టేస్ట్ పోషకాలన్నింటి నీట్గా అందుతాయి. అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, అదేవిధంగా కొన్ని బఠానీలు ఏమన్నా ఉంటే కనుక వేసుకొని ఈ విధంగా యూస్ చేసేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత అది ఏమాత్రం ఉడికిందో కొంచెం చెక్ చేసుకుని ఆ తర్వాత మొత్తం ఆకులకు పట్టే విధంగా పైకి కిందకి కలదిప్పుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా ఈ కలదిప్పేటప్పుడే కొంచెం వేసేసుకుంటే కొంచెం టేస్ట్ తగులుతుంది ఆకులకి. ఈ విధంగా మొత్తం ఆ తాలింపునంతటిని పైకి కిందికి ఆ నూనె, ఆ తిరువాత గింజలు, ఆ ఎర్రగడ్డలు అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కొంచెం పైకి కిందికి అన్న తర్వాత కొద్దిసేపు ఆవగించుకోవాలండి దాన్ని. తర్వాత కొద్దిసేపు కొంచెం ఉడికితే బాగుంటుంది అనిపిస్తుంది. మీకు ఏ లెవెల్లో ఉంటుందో చూసుకోండి. సో నేను ఈ విధంగా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయింది. సో మొత్తం లోపల ఉండే వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఆ ఆకులు అనేటివి నీట్గా ఉడికిపోయినాయి. ఆ తిరువాత గింజలు అనేటివి అన్నీ మిక్స్ అయిపోయినాయి. సో ఈ విధంగా ఇంకొంచెం ఫ్రై చేసేస్తే కనుక ఈ విధంగా ఫైనల్గా రెడీ అయిపోయింది. ఈ ఫైనల్గా రెడీ అయిపోయిన దాన్ని మనం ఆ ముందే కొట్టి పెట్టుకున్నటువంటి పొడి, మీరు ఇండ్లలో చేసుకునే చిట్ల పొడి ఉంటుంది కదా, ఆ చిట్ల పొడి ఎన్ని రకాలుగైనా యూస్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చును. నేను ఇది తెల్లపప్పులతో చేసిన పొడి యూస్ చేశాను. చాలా టేస్ట్గా ఉంది. వీటి యొక్క బెనిఫిట్స్ అనేటివి చాలా ఉంటాయండి. ఆకుల కూరతో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం కడుపులో ఉండే క్లీన్ అయిపోయి మలబద్ధకం ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్గా యూజ్ అవుతుంది. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్రతి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.